నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ఈ దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకొని అలంపూరు శ్రీ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూరు క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆదివారం కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్, వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పాటిస్తూ జిల్లా కలెక్టర్గా జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు. అలంపూరు తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపేవాళ్ళమని కలెక్టర్ అలంపూర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ వెంట ఆలయ చైర్మన్ కొంకల నాగేశ్వరరెడ్డి, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, అలంపూరు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. జిల్లాలో ఏడాదికి 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 అంశంపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పన నిమిత్తం వివిధ వర్గాలు, అసోసియేషన్లతో సమావేశమై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక గురించి కలెక్టర్ వివరించారు. 2047 నాటికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అన్ని రంగాల్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో గ్రామ, మండల, జిల్లా విజన్ ప్రణాళికను రూపకల్పన చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు వివిధ వర్గాల ప్రజలు, అసోసియేషన్ల నుండి సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు. ప్రధానంగా వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ రంగాలతో పాటు విద్య, వైద్య రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికను రూపకల్పన చేసి దానిని అమలు చేయటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా జీడీడీపీ 47,514 కోట్లతో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. జీవీఏకి సంబంధించి జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 17,447 కోట్లతో 39.11%, సేవా రంగాల్లో 17,180 కోట్లతో 38.52%, పారిశ్రామిక రంగంలో 9,978 కోట్లతో 22.37%తో ఉందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగంలో 10వ స్థానంలో, సేవా రంగంలో 12వ స్థానంలో, పారిశ్రామిక రంగంలో 13వ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా తలసరి ఆదాయం 1,74,932 లక్షలతో రాష్ట్రంలో 19వ స్థానంలో ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి 7.97 లక్షల హెక్టార్ల జియోగ్రాఫికల్ ఏరియా ఉందని, ఇందులో 4.88 లక్షల హెక్టార్లు నికర విస్తీర్ణం కాగా 1.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నీటిపారుదల రంగంలో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అన్ని రంగాల్లో మరింత వృద్ధి చెందే విధంగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామశంకర్ నాయక్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 జిల్లా విజన్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులతో పాటు తుంగభద్ర నీరు ఓవర్ఫ్లో అయినప్పుడు వాటిని వాడుకునేందుకు తగిన నీటి నిల్వ వనరులు, నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లాలో హార్టికల్చర్ను పెంపొందించాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హాస్టల్లో వసతులను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పాఠశాలల్లో శ్రమదానం చేసే సంస్కృతి రావాలని సూచించారు. మైనారిటీల అభివృద్ధి మరింత కృషి జరగాలని, సంతోష సూచిక, ఆరోగ్య సూచికలు వృద్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ, IIIT ప్రొఫెసర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారు. జిల్లాలో ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని, చెక్ డ్యాములు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని, ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచాలని, ఆదోని, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పత్తికొండ ప్రాంతంలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని, కేంద్ర విద్యా సంస్థలను తీసుకురావాలని, కర్నూలు జనరల్ హాస్పిటల్ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణ రంగంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలక్ట్రానిక్, ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఆదోని ప్రాంతంలో జీన్స్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఓర్వకల్లు ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలని, విజయవాడకు రైల్వే కనెక్టివిటీ పెంచాలని, కోడుమూరు, ఎమ్మిగనూరు జాతీయ రహదారిగా మార్చాలని సూచించారు. PHCలు, సబ్ సెంటర్లలో 24 గంటలు డాక్టర్లు పనిచేసేలా చూడాలని, పశ్చిమ ప్రాంతంలో రెసిడెన్షియల్ ఏపీ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, తుంగభద్ర, హంద్రీ నదులను అనుసంధానం చేయాలని, చెరువులకు నీటిని లిఫ్ట్ చేయాలని, భూసార పరీక్షలను చేయాలని, ఉల్లి మార్కెట్ను విస్తరించాలని, సబ్సిడీ ద్వారా టార్పాలిన్లను ఇవ్వాలని, కృషి విజ్ఞాన కేంద్రం సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని, ఇన్సూరెన్స్పై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సమావేశంలో పలువురు సూచనలు చేశారు. సమావేశంలో స్వీకరించిన సూచనలను, సలహాలను ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ చల్లా కళ్యాణి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, వివిధ వర్గాలు, సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు. ఈ మేరకు బన్నీ ఉత్సవాలపై ఆయన కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరగట్టు దసరా ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 12వ తేదీ దసరా ఉత్సవాలలో దేవరగట్టులో జరిగే శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంకు సంబంధించి పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై ఈరోజు దేవరగట్టుకు రావటం జరిగిందన్నారు. బన్నీ ఉత్సవం కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరూ గాయపడటం కానీ, ఇబ్బంది పడటం కానీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో బన్నీ ఉత్సవం జరుపుకోవాలని దేవరగట్టు బన్నీ ఉత్సవ భక్తులకు తెలియచేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం ప్రశాంత వాతావరణంలో ఉత్సవం జరిగే విధంగా చిన్న చిన్న సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బన్నీ ఉత్సవం ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యే విధంగా పోలీసు యంత్రాంగం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. బన్నీ ఉత్సవ పర్యవేక్షకులు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా అక్రమ మద్యం సరఫరా, మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, ఆలూరు ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి, శ్రీనివాస నాయక్, హోళగుంద ఎస్ఐ బాల నరసింహులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేము అల్లరి సృష్టించే ఉద్దేశం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ ఈ పండుగతో మాకు లేదు. ఇది కేవలం మా సాంప్రదాయాల్ని పాటించడానికే మేము జరుపుకుంటున్నాము, దాన్ని కొనసాగించడానికే జరుపుకుంటున్నాము. 2, ఈ పండగ ఏదైతే ఉందో మేము చాలా నియమనిష్టలతో చేస్తాము. మేము పండగ జరిగిన కాలం ఏదైతే ఉందో ఒక 15 రోజులు 20 రోజుల పాటు మా దగ్గర ఎవరు కూడా చాలా కఠినమైన నియమనిష్టలతో ఉంటాము. ఎవరు మేము మద్యం సేవించాము, ఎవరు మేము ఆహార అలవాట్లు కూడా పండగకి తగినట్టే ఉంటాయి అని చెప్పారు. ఇది చెప్పినా కూడా
ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. లాస్ట్ 3-4 ఇయర్స్లో మనం చూసినా సరే పండగ రోజు, యాక్చువల్ పండగ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఎంతో కొంతమంది గాయాలు అవడం అనేది జరుగుతున్నది. దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం 2 చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేను అనట్లేదు, బట్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని నగరంలోని 1 టౌన్ చిన్నమ్మవారి సేవ కమిటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో 3వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 1 టౌన్లో ఉన్న చిన్నమ్మవారి శాలలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు గౌరీ గణపతి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలతో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, పలహారం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆలయాన్ని నిర్మించి 50 సంవత్సరాలు అవుతోందని, గత 50 సంవత్సరాలుగా ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్నమ్మవారి శాలలో జరిగే దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము చిన్నమ్మవారి శాల. ఈ యొక్క ఆలయాన్ని పుష్పగిరి పీఠాధిపతులు గత 50 సంవత్సరముల కిందట ఎన్నో దైవదత్తమైనటువంటి సాలగ్రామాలతో ప్రతిష్ట చేయటం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత పటాన్ని అంటే అందచేయటం అనేది అష్టాక్షరి మంత్రంతో కూడినటువంటి ఈ పటాన్ని ప్రతి వైశ్యుడికి, వ్యాపార సంస్థకు అందజేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకత దాని విషయంగా మీరు తెలియజేసుకుంటూ ఇదే ఆహ్వానంగా దసరా పండుగ రోజు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మీ అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి, ఇంకా విశేషం ఏమంటే తులాభారం, అమ్మవారి తులాభారం ఇక్కడ జరపడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ విధంగా అయితే కైంకర్యాలు జరుగుతున్నాయో అటువంటి కైంకర్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలియజేయటం. సోమవారం పార్వతీదేవి అలంకారము, మంగళవారం విజయలక్ష్మీదేవి అలంకారం, బుధవారం సరస్వతీదేవి అలంకారం, గురువారం మహిషాసురమర్దిని అలంకారం, శుక్రవారం గాయత్రీదేవి అలంకారం. కాబట్టి ప్రతిరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న ధనలక్ష్మి అలంకారం చాలామంది వచ్చి చూసి చాలా బాగా చేస్తారని చెప్పేసి బాగా మెచ్చుకున్నారు మా ఆలయ కమిటీని. కాబట్టి ప్రతిరోజు అలంకారం రోజు తిరుగుతూ ఉంటుంది, బాగా ఇంప్రూవ్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు వచ్చి ప్రతిరోజు దర్శనం చేసుకుని అమ్మ పాత్రలు కావాలని కోరుతున్నాం. రోజా వీధి సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలలో ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12వ తేదీ దసరా పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. రోజా వీధిలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయానికి 110 సంవత్సరాల చరిత్ర ఉందని వివరించారు. ప్రతి సంవత్సరం సుంకులమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కలశ స్థాపనతో పాటు అమ్మవారికి నూతన వస్త్రాల అలంకరణ, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ దసరా పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. జై సుంకులమ్మ తల్లి. ఈరోజు మనం ఈ రోజాల్లోని ప్రకాశ్ నగర్ రోజాల్లో ఉండే సుంకులమ్మ గుడి, దాదాపు ఈ సుంకులమ్మ గుడికి 110 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా పురాతనమైన గుడి ఇది. ఈ గుడి నందు మనం ప్రతి దసరా రోజు మొదటి రోజు నుంచి దసరా రోజు వరకు మన ఇక్కడ కలశ స్థాపన మరియు ప్రతిరోజు అమ్మవారికి అభిషేక అనంతరం నూతన వస్త్రాలంకరణము చాలా ఘనంగా జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరము. అట్లాగే ఈ సంవత్సరం కూడా గత 4 రోజుల నుంచి చాలా ఘనంగా అమ్మవారికి అలంకారం అయితే ఏమి, కొత్త చీరలు అయితే ఏమి మన భక్తులందరి సహకారంతో చేయడం జరుగుతుంది. ఇక్కడ మన భక్తులకు ముఖ్యంగా మనం ఏమనగా ఈ నెల 12వ తేదీ దసరా రోజు
సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అనంతరం ఇక్కడ అల్పాహార విందు అవన్నీ కూడా ఉంటాయి. సో కావున భక్తులు ఏమంటే ఆ రోజు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. కీళ్లవాతం జబ్బులకు సంబంధించి ఆధునిక వైద్యం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ రుమటాలజిస్టు డాక్టర్ సృజన అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాలలో జరిగిన రుమటాలజీ CME కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో రుమటాలజీ వ్యాధులపై CME కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ రుమటాలజిస్టు డాక్టర్ సృజనతో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ రుమటాలజిస్టులు పాల్గొని రుమటాలజీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రుమటాలజీ వ్యాధులకు సంబంధించిన ఆధునిక వైద్య విజ్ఞానాన్ని జూనియర్ వైద్యులకు వివరించారు. రాయలసీమ ప్రాంతంలో కీళ్ల సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి రుమటాలజిస్టుల అవసరం ఎంతో ఉందని వివరించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆధునిక వైద్య విజ్ఞానంపై అవగాహన పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కర్నూలులో రుమా లర్న్ అనే ఒక CME ప్రోగ్రామ్ చేయడం జరిగింది. డాక్టర్ సృజన ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ ఫిజిషియన్స్ అసోసియేషన్ తోటి, హైదరాబాద్ రుమటాలజీ అసోసియేషన్ సపోర్ట్ తోటి ఇక్కడ CME ప్రోగ్రామ్ PGస్కి కోసం జరిగింది. రుమటాలజీ అనేది గత 10-15 సంవత్సరాలుగా డెవలప్ అవుతూ వస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ ఇప్పుడు ప్రతి కీళ్ళవాతం సంబంధించి కానీ, ఆటో ఇమ్యూన్ సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. చాలామంది ఫిజిషియన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇంకా చాలామంది రుమటాలజిస్ట్కి అవసరం ఉంది. సిటీలోనే కాదు, ప్రతి చోట కూడా అవసరం ఉంది. ఇలా ప్రోగ్రామ్ చేయడం వల్ల స్టూడెంట్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ రుమటాలజీ డిసీజెస్ అప్డేట్స్ వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఇంకో కొంతమంది పేషెంట్స్కి న్యాయం చేయగలుగుతారని, సేవ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ CME జరగడం అయింది. అవసరం అనేది చాలా ఏరియాస్లో నీడ్ ఉంది. సో రుమటాలజీ అనే దాని గురించి అవగాహన, అవేర్నెస్ గురించి, డిసీజెస్ గురించి అవేర్నెస్ గురించి తెలియజేయడానికి ఈ సదస్సు జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళందరూ కూడా రుమటాలజీ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా రుమటాలజీ ట్రైనింగ్ తీసుకొని రుమటాలజిస్ట్ ఇంకా నంబర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని మేము చేశాము. మొదటిసారిగా రుమటాలజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేద్దామని సృజన గారు నాతో అడగడంతో, సృజన ఓన్లీ రుమటాలజిస్ట్ ఇన్ కర్నూలు ఫ్రమ్ నిమ్స్ చేసినారు. సో జాయింట్ ప్రాబ్లమ్స్ ఈ రాయలసీమ ఏరియాలలో ఎక్కువగా ఉండడం వల్ల దీనికి అవగాహన కల్పిస్తూ డాక్టర్లందరికీ ఒక సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. సో దాంతో మేమందరం డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇక్కడ కర్నూలులో ఉండే సీనియర్ ఫిజిషియన్స్ అందరినీ కలుపుకొని, రుమటాలజిస్టులు అందరినీ కలుపుకొని మేడం రాయలసీమలోనే రాయలసీమ, ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ప్రముఖ రుమటాలజీ నిపుణులను పిలిపించి వాళ్ళచే మంచి లెక్చర్స్ ఇప్పించారు. సో ఇది మా పీజీలకు, విశ్వభారతి పీజీలకు అండ్ దెన్ ఈవెన్ శాంతిరామ్ పీజీలు, అక్కడ ఉండే ఫ్యాకల్టీ అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలలో జరిగే శుభకార్యాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంతృప్తి ఫౌండేషన్ ప్రతినిధి అనిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతృప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫౌండేషన్ సభ్యులు నజీర్ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సంతృప్తి ఫౌండేషన్ ప్రతినిధి అనిల్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాల సందర్భంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సంతృప్తి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతోందని తెలిపారు. ఈరోజు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఫౌండేషన్ కర్నూలు 2017 నుంచి మంచి సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఈరోజు మిత్రుడు నదీర్ గారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా 200 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చిన అటెండర్స్కి, పేషెంట్స్తో పాటు వచ్చిన బంధువులకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నందుకు బయట పోయి తినలేరు. అటువంటి పరిస్థితి ఉన్నందుకు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. కోవా బర్ఫీ, జీరా రైసు, పెరుగన్నము, వడియాలు అన్ని రకాలుగా తీసుకొచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాము.
ఇట్లానే మన సంతృప్తి ఫౌండేషన్ సేవ చేసుకుంటూ ముందుకు పోతుందని, తమ వంతు సాయం ఏదో ఒక పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు చేస్తుండాలని చెప్పి సేవలో ముందుండాలని కోరుకుంటున్నాను. అనిల్, సంతృప్తి ఫౌండేషన్, కర్నూలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు శిక్షణ ఇస్తున్న క్రీడాకారులకు క్రీడా పరికరాలను అందజేశారు. తాయిక్వాండో కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ సివి శ్రీనివాసులు క్రీడా పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, తాయిక్వాండో శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీనివాసులను సత్కరించారు. పాత బస్టాండ్ గల గుండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర గల పార్కు ఆవరణంలో తైక్వాండో శిక్షణ కార్యక్రమం దసరా సెలవుల సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమం వెంకటేష్ తైక్వాండో కార్యక్రమం హాలిడేస్లో సెలవుల్లో ప్రతి క్రీడాకారుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి సివి శ్రీనివాసులు గారు అడ్వకేటు, జనసేన లీగల్ అడ్వైజర్. ఈ కార్యక్రమానికి మెటీరియల్ కూడా సివి శ్రీనివాసులు గారు ఇవ్వడం జరిగినది. దసరా హాలిడేస్కి పిల్లలు బాగా నేర్చుకొని మంచి తరగతి పొంది వారు మళ్ళీ హాలిడేస్ తర్వాత కూడా ఒక సెషన్ సాయంకాలం కూడా రెగ్యులర్గా నేర్చుకుని జిల్లాకు అదేవిధంగా రాష్ట్రానికి మంచి జాతీయ పథకాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి తైక్వాండో సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో కరాటే క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కరాటే క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కరాటే సాధన చేయటం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరగటంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయటం వల్ల విద్యార్థులు బుద్ధికుశలత పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోలా ప్రతాప్, జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎంఎండి భాష, జిల్లా పీఈటీల సంఘం ప్రతినిధి సుంకన్న తదితరులు పాల్గొన్నారు. కరాటే ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి బెల్ట్ కార్యక్రమానికి మన రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలా ప్రతాప్ గారు, అలాగే రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఎంఎండి భాష గారు, పీఈటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగతం, అభినందనలు. ఎందుకంటే ఆత్మరక్షణకు కాకుండా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కరాటే అని వచ్చేసి 64 క్రీడల్లో ఒకటి ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ క్రీడాంశంలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి పోయినా కూడా ధైర్యంగా అర్ధరాత్రి కానీ మామూలు ఒంటరిగా కానీ పోయేటువంటి ధైర్యం ఈ కరాటేలో ఏర్పడుతుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అందుకోసం కరాటే వ్యక్తిగతమైన క్రీడాంశం, తర్వాత వ్యక్తిగత నైపుణ్యతల్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ మాస్టర్లు చెప్పినట్టు బాగా శ్రద్ధగా విని మీరు మంచి గ్రేడింగ్ బెల్ట్లని క్రమక్రమంగా పెంచుకుంటే పోయి బ్లాక్ బెల్ట్ దాకా రావాలని ఆశిస్తూ ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.